ఒక ఇద్దరి మధ్య పరుగు పందెం. వీళ్ళలో ఒకడి ఆలోచనేమో ఎట్టి పరిస్థితిలో గెలవాలని, రెండో వాడి ఆలోచనేమో అవతల వాడిని ఓడించాలని. ఎందుకంటే అవతల వాడిని ఓడిస్తే వీడిదేగా విజయం. అందుకని మొదటోని ఓడించాలనేది రెండో వాడి ప్రయత్నం. ఎట్టాగైనా గెలవాలనేది మొదటి వాడి ప్రయత్నం. సరే, రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. ఇద్దరు రన్నింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి మొదటోడికి రెండో వాడు కాళ్ళు అడ్డం పెట్టాడు. మొదటి వాడు కింద పడ్డాడు. మొదటి వాడు కింద పట్టడం చూసి రెండో వాడు నవ్వటం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే కావాలనే కాళ్ళు అడ్డం పెట్టాడు కదా. మొదటి వాడిని కింద పడేయాలనే, మొదటి వాడిని ఓడించాలనే కాళ్ళు అడ్డం పెట్టాడు. కాళ్ళు అడ్డం పెట్టేసరికి మొదటి వాడు కింద పడ్డాడు. అది చూసి రెండో వాడు నవ్వాడు. అవతల వాడు నవ్వుతున్నా సరే కింద పడ్డవాడు లేచి మళ్ళీ రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశాడు మొదటోడు. మళ్ళీ రెండో వాడు కొద్దిసేపటి తర్వాత కట్టి అడ్డం పెట్టాడు. మళ్ళీ మొదటోడు కింద పడబోయి లేచి మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేశాడు. ఈసారి కింద పడబోయి లేచి రన్నింగ్ స్టార్ట్ చేశాడు. సో ఈసారి ఇంకేం అడ్డు పెడదాం, కాళ్ళు అడ్డం పెట్టాడు, కట్టి అడ్డం పెట్టాడు, ఇంకా ఏం అడ్డు పెడదాం అనే ఆలోచనలో రెండో వాడు ఉన్నాడు. రన్నింగ్ చేసే పని మీద మొదటోడు ఉన్నాడు. మొదటోడు ఈసారి కాళ్ళు అడ్డం పెట్టినా, కట్టి అడ్డం పెట్టినా, ఇంకేం అడ్డం పెట్టినా తప్పించుకొని మొత్తానికి రన్నింగ్లో గెలిచాడు. రన్నింగ్ చేసి గెలిచాడు. రెండో వాడు కట్టి అడ్డం పెడదామా, కాళ్ళు అడ్డం పెడదామని ఆలోచిస్తూ అక్కడే అయిపోయాడు. వాడు ఉరకలేకపోయాడు రెండో వాడు. అంటే రన్నింగ్ మీద వాడికి ఫోకస్ లేదుగా. ఎంతసేపటికి అవతలోడి కాళ్ళలో ఏం పెడదాం, ఏం అడ్డం పెడదామనే ఆలోచన తప్ప రన్నింగ్ మీద రెండో వాడికి ఫోకస్ లేదు. ఫోకస్ లేకపోవడం వల్ల వాడు ఓడిపోయాడు. మొదటి వాడు గెలిచాడు. ఇప్పుడు సేమ్ కంపారిజన్ అండి, లోకేష్ వర్సెస్ జగన్. ఇప్పుడు జగన్ బాధ ఏంటి? లోకేష్ నాయకుడు కావటం జగన్కి ఇష్టం లేదు, కానీ లోకేష్ నాయకుడు అయ్యాడు. లోకేష్ మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవటం జగన్కి ఇష్టం లేదు, కానీ లోకేష్ గెలిచాడు. లోకేష్ మంత్రి కావటం జగన్కి ఇష్టం లేదు, కానీ లోకేష్ మంత్రి అయ్యాడు. లోకేష్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావటం జగన్కి ఇష్టం లేదు, కానీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు లోకేష్. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఇంకొక వైపు మంత్రిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు లోకేష్. లోకేష్ ఇలా ఎదగటం జగన్కి ఇష్టం లేదు. అందుకనే లోకేష్ని ఎంత ఇబ్బంది పెట్టాలని ఆలోచించే పనిలో జగన్ ఉన్నాడు. కానీ ఇక్కడ జగన్ మిస్ అవుతుంది ఏంటంటే, తనను తాను నాయకుడిగా ప్రూవ్ చేసుకునే పనిలో జగన్ లేడు. ఎంతసేపటికి చంద్రబాబుని బ్యాడ్ చేద్దామా, పవన్ కళ్యాణ్ని బ్యాడ్ చేద్దామా, లోకేష్ని బ్యాడ్ చేద్దామా అనే ఆలోచనతోనే జగన్ ఆగిపోతున్నాడు తప్ప, తనను తాను ప్రూవ్ చేసుకుందాం, తనను తాను లీడర్గా ఎస్టాబ్లిష్ చేసుకుందాం, కోల్పోయిన పాజిటివ్ ఇమేజ్ని మళ్ళీ తెచ్చుకుందాం, 2019కి ముందు ఉన్న ఇమేజ్ని క్రియేట్ చేసుకుందాం అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి లేడు. ఎలాగైతే పరుగు పందెంలో సెకండ్ వాడు రన్నింగ్ రేస్లో ఫోకస్డ్గా లేడో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా తను ఎదిగే విషయంలో ఫోకస్డ్గా లేడు. అందుకనే జగన్ రోజు రోజుకి నెగిటివ్ అవుతున్నాడు. జగన్ నెగిటివ్గా అవటం వల్ల కూటమి ప్రభుత్వం మీద కొద్ది గొప్ప వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా ఇక ఉన్నంతలో వీళ్ళే బెటరు, జగన్ చేతికి అధికారం ఇవ్వలేం అని ఒక మధ్య తరగతి వాడు ఫిక్స్ అయి మళ్ళీ వాళ్ళకే అధికారం ఇస్తాడు. ఇప్పుడు చూడండి, లోకేష్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకు? లోకేష్ ఆ పదవిలో ఉండటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే. కానీ జగన్ నచ్చకపోతే ఇక ఎవరేం చేయగలం? రాష్ట్ర ప్రజలు ఇచ్చారు అవకాశాన్ని. ఇప్పుడు జగన్ ఆలోచించాల్సింది, నేను ఎలా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలని ఆలోచించుకోవాలి. అంతేగాని అవతల వాళ్ళు మంత్రి పదవిలో కూర్చోవడం నాకు నచ్చలేదు, అవతల వాళ్ళు డిప్యూటీ సీఎం కావటం నాకు నచ్చలేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం నాకు నచ్చలేదు అని ఏడిస్తే ఎట్లా? 2029లో తన పార్టీ అధికారంలోకి రావటం ఎట్లా? తాను ముఖ్యమంత్రి కావటం ఎట్లా? ఇది ఆలోచించాలి జగన్. ఏమంటారు? కామెంట్ చేయండి.